నమస్తే CH9 టీవీ న్యూస్ కు స్వాగతం. ప్రధాన వార్తలు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబిఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు జిల్లాలో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన ఏబిఎన్ రాధాకృష్ణపై జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. అయినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరాచక పరిస్థితులు అట్టుడికిపోతున్నాయి. ప్రత్యర్థి పార్టీల మీద విద్వేషపూరితమైనటువంటి చర్యలతో కూటమి ప్రభుత్వం దారుణాలకు ఒడిగట్టుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ఓ వ్యంగ్యమైనటువంటి పోస్టు పెడితే ఆ వ్యంగ్యాన్ని కూడా భరించలేకుండా దాని మీద లేనిపోని కేసులు పెట్టి మా పార్టీ కార్యకర్తల్ని నాయకులని వందలాది మందిని జైళ్లలోకి పంపించే కార్యక్రమాలు అనేకం చేశారు. ఎన్నో వందల కేసులు కూడా బనాయించడం జరిగింది. 15 రోజుల క్రితం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని విషయంలో గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ అత్యున్నతమైనటువంటి స్థాయిలో దాన్ని మావిగన్ అన్నటువంటి పేరుతో రాజధానిగా ప్రకటిస్తే 20,000 కోట్ల రూపాయలతో అత్యంత సుందరమైన నగరంగా దాదాపు 30 లక్షల జనాభాతో అలరారే విధంగా అభివృద్ధి చేయవచ్చును అన్నటువంటి ప్రతిపాదన ఆయన చేసినందుకు ఆ తరువాత దాని మీద పెద్ద ఎత్తున ప్రజల్లో రోజూ కూడా మావిగన్ మీద తీవ్రమైన సానుకూల చర్చ వస్తూ ఉంటే దాన్ని భరించలేక ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆ ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ గారు మా పార్టీ నాయకుల, మా పార్టీ కార్యకర్తల శ్రీమతుల మీద అత్యంత అభ్యంతరకరమైనటువంటి రీతిలో అమానుషమైనటువంటి స్థాయిలో అరాచకమైనటువంటి పోకడలతో అత్యంత దారుణంగా అవమానకరంగా ఆయన అదే పనిగా ఉద్దేశపూర్వకంగా రాతలు రాయటం జరిగింది. దాని మీద పెద్ద ఎత్తున అలజడి చెలరేగిన మనస్తాపము చెందలేదు, క్షమాపణలు చెప్పలేదు. చెప్పకపోగా మరింత రెచ్చిపోయి మళ్లీ ఆ ప్రస్తావనలే మాట్లాడుతూ అది ఎలా కరెక్టో అని వైఎస్ఆర్ పార్టీ మీద నిందలు మోపేటువంటి రాతలు, మాటలు అనేకం ఆ పత్రిక, ఆ ఛానల్ ద్వారా చేయటం జరిగింది. దీని మీద ఇది తప్పు, ఇది తీవ్రమైన అభ్యంతరకరమైనటువంటి విషయమని మొత్తం సభ్య సమాజం అంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తే అది కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో శాంతియుత ఆందోళనలు చేస్తే వాళ్ళందరి మీద కొన్ని వందల మంది మీద తప్పుడు కేసులు బనాయించారు. ఎవరైతే తీవ్రమైన నేరం చేశారో ఆ ఎండి రాధాకృష్ణ గారి మీదేమో కనీసం మందలింపు లేదు, చిన్న కేసు లేదు. రాధాకృష్ణ గారు చేసింది తప్పు అని చెప్పినటువంటి వాళ్ళందరి మీద జైళ్లకు పంపించటమో లేకపోతే కేసులు బనాయించటమో చేశారు. అందుకే మేమంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో మా వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా కూడా దెబ్బతిన్న హృదయాలన్నీ, గాయపడ్డటువంటి మనసులన్నీ కూడా రాధాకృష్ణ గారు రాసినటువంటి మాటల వికృత పోకడలను మీద ఆ చర్యలను ఖండిస్తూ ఆయన మీద కేసు బనాయించాలని అన్ని పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ నమోదు చేయమని రిక్వెస్టులు చేస్తే ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. అనేక పోలీస్ స్టేషన్లలో కనీసం కంప్లైంట్లు కూడా తీసుకోలేదు. ఈ రకమైనటువంటి పోకడ ఏమాత్రం కూడా సరైనటువంటిది కాదు. అందుకే మేము ఈ రోజున మొత్తం ఎస్పీ కార్యాలయాల దగ్గర ఎస్పీలను కలిసి ఈ రకంగా
పోలీస్ స్టేషన్లలో జరుగుతున్నటువంటి వ్యవహారాలను తెలియజేస్తూ రాధాకృష్ణ గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ వారికి వినతి పత్రాలను ఇవ్వటం జరిగింది. తానేదో చాలా గొప్పలు చేస్తాను, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర రాష్ట్రంగా మార్చివేస్తాను అని అనేక కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వచ్చినప్పటి నుంచి పెరుగుతున్నటువంటి నిత్యావసర ధరలు, సామాన్యులకు ప్రభుత్వం అందుబాటులోకి లేకుండా పోవటం, ఇసుక దందాలు, ఎక్కడ చూసినా దారి దోపిడీగాళ్ల మాదిరిగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, శాసనసభ్యులు, నాయకులు విచ్చలవిడిగా యథేచ్ఛగా వాళ్ళ అవినీతి కార్యక్రమాలు జరుపుతూ ఉంటే వాళ్ళని ఎవరినీ కూడా నిలువరించినటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజున నిస్సిగ్గుగా చేతులు బార్లా చాపేసి కృత్రిమంగా ఈరోజు రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత ఏర్పడినా దాన్ని త్రుటిలో పరిష్కరించాల్సినటువంటి స్థితి వాళ్ల చేతుల్లో ఉన్నప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగానే దాన్ని పట్టించుకోవటం లేదు. అనేక పెట్రోల్ బంకులలో లీటర్ 250-300 రూపాయలకు కూడా అమ్ముతున్నారు. ఇంత బ్లాక్ లో పోవటం అన్నది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. పక్కనున్నటువంటి రాష్ట్రాలన్ని చోట్ల కూడా డీజిల్, పెట్రోల్ మామూలుగా దొరుకుతుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఎక్కడ చూసినా కూడా పెట్రోల్ బంకులన్నీ కూడా మూతబడుతున్నాయి. తెరుచుకున్నటువంటి పెట్రోల్ బంకుల్లో ఏ ఒక్క పెట్రోల్ బంకులోనూ కూడా ఎంఆర్పీ రేటుకు డీజిల్, పెట్రోల్ దొరకటం లేదంటే ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రభుత్వం పనిగట్టుకొని డీజిల్ ధరల్ని, పెట్రోల్ ధరల్ని పెంపొందించి ఈ రకమైనటువంటి దందాకు తెరదీసి వాళ్లను కోట్లకు పడగలెత్తేటువంటి కార్యక్రమాలు చేస్తూ సామాన్యుల నడ్డి విరుస్తోంది అన్నటువంటి విషయం సుస్పష్టంగా అర్థమైంది.